ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత తినేసి అక్కడ కొంచెం మా అత్తగారు మా అమ్మగారు ఏమో కొనుక్కుంటా అన్నారు. దేవుని ఫోటోలో అవన్నీ కొనుక్కొని ప్రసాదాలు అవన్నీ కొనుక్కునేటప్పటికి 8 అయిపోయింది. ఇంక రూమ్కి అయితే వచ్చేసాము. 8:30 అయిపోయింది. ఇంకా మార్నింగే మాకు ట్రైను 9:00కి 9:30కి ట్రైను. అందుకని మార్నింగ్ లేవాలని అందరం పడుకుండిపోయాము. ఇంకా నైట్ ఎవరు ఏం తినలేదు. ఇంకా మార్నింగ్ అయితే 6కి లేచి అందరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళాలి కదా, కార్ అయితే మాట్లాడేశారు మా వారు. కిందకి వెళ్తుండగా మధ్యలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ దిగి ఆయన దర్శనం చేసుకొని కాసేపు అక్కడ ఫొటోస్ అవన్నీ దిగేసి అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర చిన్న గంటన చిన్న ఉయ్యాల కడుతున్నారు ఆ స్వామివారికిని. అంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. చాలామంది కట్టారు. ఇంకా కిందకి దిగిన తర్వాత రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ టిఫిన్లు చేసేసాం. ఆఫ్టర్నూన్ కావాల్సిన లంచ్ కూడా పార్సల్ చేయించేసుకున్నాము. ఇంకా ట్రైన్ వచ్చేటప్పటికే నైట్ 8:30 అయిపోయింది విజయవాడ. ఇంకా ఆ టైంలో అయితే పూజ చేయలేం కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకొని ప్రసాదాలు అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మా సందులో అయితే ప్రసాదాలు అందరికీ పనిచేశాను. ఇంకా అంతే తిరుపతి వీడియోస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.